హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో అందరికీ బాగా ఉపయోగపడే కొన్ని యూస్ఫుల్ టిప్స్ చూద్దాము. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో కనుక నచ్చింది అనుకుంటే ప్లీజ్ ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఫస్ట్ టిప్ చూద్దామండి. మనము దీపాలు వెలిగిస్తూ ఉంటాం కదండి. దీపాలు వెలిగించినప్పుడు దీపాల కింద ఇలాంటి ప్లేట్లు పెడుతూ ఉంటాము. 1-2 దీపాలు అయితే ఇలాంటి ప్లేట్లు పెట్టొచ్చండి. ఎక్కువ దీపాలు మనం గడప దగ్గర అక్కడ వెలిగించినప్పుడు, ఇలా మట్టి దీపాలు వెలిగించినప్పుడు ప్లేట్లు ఎక్కువగా ఉండవు కదా. అలాంటప్పుడు చూడండి ఏం చేస్తారంటే, ఇలాంటి మందపాటి అట్టలు ఉంటాయి కదండి, ఇలాంటి ఒకటి తీసేసుకొని ఈ సైజులో ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకొని కనుక మనము దీపాల కింద పెట్టుకున్నాము అంటే ఆయిల్ ఏదైనా పడినా కూడా ఈ అట్ట ముక్క మీద పడుతుంది. మనం తర్వాత ఈ అట్టని తీసేస్తే సరిపోతుంది. మనకి ప్లేట్తో అవసరం లేకుండా ఇలా ఈజీగా మనము ఎన్ని దీపాలకైనా కూడా ఇలా మనకి ఎన్ని కావాలో అని ఇలా అట్ట ముక్కలు కట్ చేసేసుకొని దీపాల కింద పెట్టేసుకోవచ్చు. ఎక్కువ దీపాలు వెలిగించినప్పుడు మన దగ్గర ప్లేట్స్ అవైలబుల్ లేనప్పుడు ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఆయిల్ అనేది అవ్వకుండా ఉంటుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనం ఇలా వాటర్ బాటిల్స్ అయితే యూస్ చేస్తూ ఉంటాము. ఒక్కొక్కసారి ఇందులోనికి నీళ్ళు అయితే లీక్ అయిపోతూ ఉంటాయి. పిల్లలకి డైలీ మనము వాటర్ బాటిల్స్ ఇస్తూ ఉంటాము. అలాగే మనం కూడా ఎక్కడైనా బయటికి వెళ్ళినప్పుడు కూడా తీసుకెళ్తూ ఉంటాము. ఈ వాటర్ మొత్తం లీక్ అయిపోయి బ్యాగ్ మొత్తం తడిసిపోతూ ఉంటుంది. అట్లా కాకుండా ఉండాలంటే ఈజీగా ఇలా ట్రై చేసి చూడండి. ఇలాంటివి రబ్బర్స్ ఉంటాయి కదా, ఏదైనా పార్సల్ తెచ్చినప్పుడు వచ్చింటాయి కదా, ఇలాంటి ఒక రబ్బర్ తీసేసుకొని ఈ బాటిల్కి ఇలా వేసేయాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా వేసేసి మనము మూత పెట్టేసాము అని అంటే వాటర్ అనేది లీక్ అవ్వకుండా ఉంటుంది. మీకు కొద్దిగా లీక్ అవుతుంది వాటర్ అంటే ఒక రబ్బర్ వేస్తే సరిపోతుంది. ఎక్కువగా లీక్ అవుతుంది అనుకుంటే 2 రబ్బర్లు వేయండి. అప్పుడు వాటర్ అనేది లీక్ కాకుండా ఉంటుంది. ఎక్కడికైనా తీసుకెళ్ళాలి అన్నా కూడా టెన్షన్ లేకుండా ఉంటుంది. బ్యాగ్ తడిసిపోతుందేమో అనేసి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఒక టమాటో తీసుకున్నాను. చిన్న సైజు టమాటో తీసేసుకొని ఇలా సగానికి ఇలా కట్ చేసేయాలి. తర్వాత ఇందులోకి పంచదార ఉంటుంది కదా ఇంట్లో, కొద్దిగా పంచదార వేసేస్తున్నాను. కొంచెం ఇంత అయితే సరిపోతుంది. పంచదార వేసేసి దీన్ని మొత్తం ఇలా స్ప్రెడ్ చేసేయాలి టమాటో మీదకి. ఇలా నీట్గా స్ప్రెడ్ చేసేసిన తర్వాత కాఫీ పౌడర్ ఉంటుంది కదా ఇంట్లో, కాఫీ పౌడర్ కాస్త వేయాలి. ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ ఉంటుంది కదా ఇంట్లో, అది కొద్దిగా ఇలా వేసేసుకోవాలి కాఫీ పౌడర్ని. కాఫీ పొడి వేసేసిన తర్వాత దీన్ని మొత్తం ఇలా స్ప్రెడ్ చేసేసి, ఇది దేనికంటే కొందరికైతే మెడ మీద నల్లగా అయిపోయి ఉంటుంది, మెడ చుట్టూ నల్లగా ఉంటుంది, అలాగే మోచేతుల దగ్గర మోకాళ్ళ దగ్గర నల్లగా అయిపోయి ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. అంతేకాదు ఫేస్ మీద కూడా దీన్ని స్క్రబ్ చేసేసుకోవచ్చు. ఫేస్ మీద కూడా నల్ల మచ్చలు ఉన్నా కూడా వెళ్ళిపోతాయి. ఇలా బాగా ఇలా స్క్రబ్ చేసేసుకోవాలి. ఇలా వారంలో 2-3 రోజులైనా ఇలా చేస్తూ ఉండాలి. ఇలా చేసినట్లయితే మెడ మీద ఉన్న నలుపు, అలాగే మోచేతుల మీద ఉన్న నలుపు కానీ, అలాగే మోకాళ్ళ మీద నలుపు అన్నీ కూడా వెళ్ళిపోతాయి. ఇలా మనం ఇలా అప్లై చేసేసి ఒక 1/2 అవర్ వదిలేయాలి. వదిలేసి కనుక మనం వాష్ చేసుకున్నట్లయితే రిజల్ట్ అనేది తొందరగా ఉంటుంది. ట్రై చేసి చూడండి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండదు. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనం ఇలాంటి రింగ్స్ పెట్టుకొని ఉంటాం కదా, గోల్డ్ రింగ్స్ కానీ లేదంటే సిల్వర్ రింగ్ కానీ పెట్టుకొని ఉంటాం. ఇలా టైట్ అయిపోయి ఉంటుంది. ఒక్కొక్కసారి మనం తీయాలన్నా కూడా బయటికి రాదు. చూడండి, నాకైతే ఇది చాలా టైట్గా కూర్చొనేసింది. మనం తీయాలన్నా కూడా కష్టంగా ఉంటుంది. ఇలాంటప్పుడు ఏం చేయాలంటే వ్యాస్లైన్ ఉంటుంది కదా ఇంట్లో, కొద్దిగా వ్యాస్లైన్ తీసేసుకొని మనం ఫింగర్ చుట్టూ అప్లై చేసేయాలి వ్యాస్లైన్ని. ఇలా నీట్గా ఇలా అప్లై చేసినట్లయితే మనకు వ్యాస్లైన్ అనేది జారుతూ ఉంటుంది కదా, ఉంగరం కూడా జారుతూ వచ్చేస్తుంది. చూడండి, ఇప్పుడు నేను తీసి చూపిస్తాను. నెమ్మదిగా ఇలా మనం తీసామంటే ఈజీగా వచ్చేస్తుంది. మనం కష్టపడే పని లేకుండా, మంట లేకుండా ఈజీగా వచ్చేస్తుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇలాంటి టేపులు యూజ్ చేస్తూ ఉంటాం కదండి మనం బట్టలు కుట్టే వాళ్ళకి కానీ, ఇలాంటి వాళ్ళు ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు టైలర్లు దీన్ని. అలాగే ఇంట్లో కూడా మనము స్టిచ్చింగ్ చేయడానికి పెట్టుకొని ఉంటాం కదా, ఇవి ఎక్కడంటే అక్కడే పడేసి ఇలా చిందరబందరగా అయిపోతూ ఉంటాయండి. అలా కాకుండా చూడండి, ఇలా నీట్గా ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా నీట్గా ఫోల్డ్ చేసేసుకోండి. నేను ఇక్కడ నీట్గా ఇలా ఫోల్డ్ చేసేసాను. ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత పిల్లలు ఎరేజర్స్ కానీ షార్ప్నర్స్ కానీ యూస్ చేస్తూ ఉంటారు కదా, ఇలాంటివి ఎరేజర్స్ ఉంటాయి కదండి దీంట్లో. చూడండి, ఇలాంటి పేపర్ అయితే తీసేసుకున్నాను. దాంట్లోకి టేప్ని ఇలా పెట్టామంటే నీట్గా ఉంటుందండి. అసలు టేప్ ఎక్కడ కూడా ఇలా కదలకుండా ఉంటుంది. టైలర్స్ కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి. చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుంది. మనం ఎలా వేసినా కూడా బయటికి రాకుండా నీట్గా ఉంటుందండి.
కావాలంటే ట్రై చేసి చూడండి. నచ్చితే ప్లీజ్ అండి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. నెక్స్ట్ టిప్ అండి, స్టిక్కర్స్ వాడుతూ ఉంటాం కదా, కొందరికైతే స్టిక్కర్స్ పెట్టుకుంటే దురద వచ్చేస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే కాస్త వ్యాస్లైన్ ఉంటుంది కదండి ఇంట్లో, కాస్త వ్యాస్లైన్ అప్లై చేసేసి స్టిక్కర్ పెట్టుకున్నట్లయితే దురద కానీ అలాగే మంట కానీ ర్యాషెస్ కానీ ఏది రాదండి. ఎంతసేపు పెట్టుకున్నా కూడా ఏం కాదు. ట్రై చేసి చూడండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్ టిప్ అండి, ఇలా మనము ఏదైనా స్వీట్స్ కానీ ఏదైనా వండినప్పుడు కాస్త కొబ్బరి మిగిలిపోతే అలాగే పెట్టేస్తూ ఉంటాము. అలా పెట్టడం వల్ల అది తొందరగా ఎర్రగా అయిపోయి పాడైపోతుంది. అలా కాకుండా ఉండాలంటే ఇంట్లో చక్కెర డబ్బా ఉంటుంది కదండి, చక్కెర డబ్బాలో దీన్ని కాస్త ఇలా చక్కెర ముంచి పెట్టామంటే చూడండి, ఎన్ని రోజులైనా ఎన్ని నెలలైనా కూడా కొబ్బరి అనేది అలాగే ఉంటుందండి ఫ్రెష్గా. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ అండి, ఇలా గిన్నెలో ఏదైనా పెద్ద గిన్నెలో ఇలా స్పూన్ పెట్టినప్పుడు అస్తమానం ఇలా పడిపోతూ ఉంటుంది. అలా పడిపోకుండా ఉండాలి అని అంటే ఇంట్లో ఇలాంటి రబ్బర్స్ ఉంటాయి కదండి, ఏదైనా రబ్బర్ ఇలా వేసేయండి. ఇలా నీట్గా ఇలా వేసేసి కనుక మనం పెట్టామంటే ఎంత పెద్ద గిన్నెలో పెట్టినా కూడా స్పూన్ అనేది కిందకి పడిపోకుండా ఉంటుంది. ట్రై చేసి చూడండి. కరివేపాకు అండి, మనం కరివేపాకు కూరల్లో వేస్తే ఏం చేస్తామంటే పక్కన పెట్టేస్తాము. పిల్లలు కానీ మనం కానీ తినమండి. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఇలా చూడండి, ఒక 2 రోజులు ఎండలో పెట్టేసేయండి. ఎండ లేని వాళ్ళు నీటిలోనే పెట్టేసి ఒక 2 రోజులు తర్వాత కొద్దిగా బాండ్లీలో వేసి ఫ్రై చేస్తే చూడండి ఇలా డ్రైగా అయిపోతుంది. దీన్ని ఇలా బాగా డ్రైగా అయిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసేసుకుందామండి. పిల్లలు కూడా అంతే కదండి, కరివేపాకు ఏదైనా వేసామంటే తీసి పక్కన పడేస్తూ ఉంటారు. కరివేపాకు అనేది హెల్త్కి చాలా మంచిది కదా. చూడండి, ఇది బాగా ఇప్పుడు గ్రైండ్ చేసేస్తామండి. మిక్సీ పట్టేసుకుందాము. నేను మిక్సీ పట్టి తెచ్చుకున్నాను చూడండి. ఇలా పౌడర్లా చేసేసి దీన్ని మనము ఒక గాజు డబ్బాలో కానీ లేదంటే ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ పెట్టేసుకున్నామంటే ఒక 3 నుంచి 4 నెలల వరకు యూస్ చేసుకోవచ్చండి. ఏదైనా కూరల్లో వేసామంటే పిల్లలకు కూడా తెలియదండి ఇది వేసినట్లు. మనం కూడా ఈజీగా తినేస్తాము. ఆకులు అయితే మనం తీసి పక్కన పెట్టేస్తాం కదండి, అలా కాకుండా ఇలా చేసి చూడండి, ఇది చాలా బాగా వర్క్ అవుతుందండి. అంతేకాదండి, ఈ పొడిని మనము తలకు కొబ్బరి నూనె రాసుకుంటాం కదండి, అందులో ఈ పొడిని కాస్త కలిపేసి మనము తలకు రాసుకున్నట్లయితే హెయిర్స్ అనేవి చాలా బాగా పెరుగుతాయండి. ట్రై చేసి చూడండి. కరివేపాకు తినడం వల్ల మనకు హెల్త్కి చాలా మంచి బెనిఫిట్సే ఉన్నాయి. మీకు కనుక నచ్చితే ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ అండి, చూడండి, స్వీట్ కార్న్ సీడ్ మనము ఒలుస్తూ ఉంటాం కదా, ఇలా చేతితో కనుక ఒలుచుకున్నట్లయితే గోర్లు నొప్పి పెట్టేస్తూ ఉంటాయండి. అలా కాకుండా ఉండాలంటే చూడండి, ఫస్ట్ ముందుగా ఒక లైన్ అయితే ఇలా ఒలిచేసుకోవాలి చేత్తో. తర్వాత చూడండి, ఫోర్క్ కానీ స్పూన్ కానీ ఉంటుంది కదా, దాని వెనక వైపు ఇలా పెట్టి మనం ఇలా అన్నామంటే చాలండి, తొందరగా విడిపించేసుకోవచ్చండి. స్వీట్ కార్న్ అనేది ఎంత ఈజీగా విడిపించేయచ్చు. అసలు గోర్లు అనేవి నొప్పి పెట్టవండి. ఎన్ని స్వీట్ కార్న్స్ అయినా కూడా మనము ఇలా ఈజీగా ఒలిచేసుకోవచ్చండి. ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్ టిప్ చూద్దామండి. చూడండి, మనం పండగలకి అలాంటప్పుడు ఎక్కువగా పూలు తెచ్చేసుకుంటూ ఉంటాం కదా, ఇవి ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా వాడిపోతూ ఉంటాయి. అలా కాకుండా ఫ్రెష్గా ఉండాలి అని అంటే మాత్రం ఇలా చేయండి ఫ్రెండ్స్. నెల రోజుల దాకా ఫ్రెష్గా ఉంటాయి. ఇలాంటి ఒక బాక్స్ తీసేసుకోండి, కొంచెం పెద్దదే తీసుకోండి ఫ్రెండ్స్. తర్వాత ఇందులోకి న్యూస్ పేపర్ ఉంటుంది కదా, న్యూస్ పేపర్ వేసేయండి అడుగు బాగాన. ఇలా న్యూస్ పేపర్ని ఇలా ఫోల్డ్ చేసి వేసేసేయండి. ఇలా వేసుకున్న తర్వాత పూలని సపరేట్ చేసుకోవాలండి. బాగున్నవి బాలేనివి సపరేట్ చేసుకోవాలి. ఏదైనా కుళ్ళిపోయినా కానీ వాడిపోయినా కానీ ఏదైనా పువ్వులు ఉంటే పక్కన తీసేసేయాలండి. తీసేసి ఇక్కడ నేనైతే సపరేట్ చేసేసుకుంటున్నాను. చూడండి, ఇలా కుళ్ళిపోయినవి ఏదైనా ఉంటే పక్కన తీసేయండి. ఎందుకు అనంటే ఆ పువ్వులు కూడా కుళ్ళిపోతాయండి వాటిని వేస్తే. అందువలన చూడండి, ఇలా పోయినవి పక్కన తీసేసేయాలి. బాగున్నవి మాత్రం బాక్స్లో వేసేసుకోవాలి. నేనైతే ఇక్కడ బాక్స్లో వేసేసాను. తర్వాత ఇందులోకి చూడండి, ఇలా కనుక వేసేసుకొని తర్వాత న్యూస్ పేపర్ ఉంటుంది కదండి, న్యూస్ పేపర్ తీసేసుకొని ఇలా చిన్న చిన్న ఉండల్లాగా చేసి పూలలో అక్కడక్కడ ఇలా పెట్టేసేయండి. ఒక 2, 3, 4 తీసుకొని ఇలా పెట్టేసేయండి న్యూస్ పేపర్ని. తర్వాత ఒక న్యూస్ పేపర్ తీసుకొని పైవైపు కూడా ఇలా వేసేసేయండి. ఇలా వేసేసి మూత పెట్టి కనుక మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే నెల రోజుల దాకా ఫ్రెష్గా ఉంటాయండి పూలు. మనకి ఎప్పుడు కావాలో అప్పుడు తీసి యూస్ చేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, న్యూస్ పేపర్ వేయడం వల్ల తేమ మొత్తం పీల్చేస్తుంది, అందువల్ల పూలు అనేది ఫ్రెష్గా ఉంటాయి. నెక్స్ట్ టిప్ అండి, మనము ఆనియన్స్ కట్ చేసుకుంటూ ఉంటాం కదా, కట్ చేసిన తర్వాత ఈ పొట్టు అయితే మనం పడేస్తూ ఉంటాం. ఆనియన్ పొట్టు పడేయకండి. చూడండి, ఒక ప్లేట్లో అయితే తీసేసుకున్నాను. దీన్ని ఒక గిన్నెలోకి వేసేసుకుందామండి. ఈ పొట్టు మొత్తం ఒక గిన్నెలోకి వేసేసుకుందాము.
తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేస్తామండి. వేసేసి దీన్ని బాగా మరిగించుకోవాలి. స్టవ్ మీద పెట్టేసి ఒక 5 నిమిషాలు ఇలా బాగా మరిగించుకోవాలండి. బాగా మరిగించిన తర్వాత ఇది వడగట్టేసుకుందాము ఇంకొక బౌల్లోకి. ఇది చూడండి, ఇది వడగట్టిన తర్వాత కాస్త చల్లారించాలండి. దాంట్లోకి కొద్దిగా పసుపు వేస్తున్నాను. తర్వాత మనం ఫేస్కి వాడే పౌడర్ ఉంటుంది కదా, ఇంట్లో ఎక్స్పైర్ అయినది కానీ లేదంటే ఇంట్లో వాడే పౌడరే కానీ ఒక స్పూన్ అంత పౌడర్ తీసేసుకొని వేసేసి బాగా ఇలా కలబెట్టేసేయండి. బాగా మిక్స్ చేసేయండి ఫ్రెండ్స్ దీన్ని. తర్వాత స్ప్రే బాటిల్ ఉంటుంది కదా, ఇంట్లో ఏదైనా స్ప్రే బాటిల్లోకి వేసేసుకుందాము. స్ప్రే బాటిల్లోకి వేసేసుకొని దీన్నైతే మనము ఎక్కువగా చెదులు పట్టేసి ఉంటుంది కదండి, చెదులు గడప దగ్గర కానీ లేదంటే చీమలు వస్తూ ఉంటాయి. చీమలకి చెదులకి అంతా చాలా బాగా పనిచేస్తుందండి. ఒక్కొక్కసారి చీమలు పట్టేసి మన్నంతా తోడేస్తూ ఉంటాయండి బయటికి. అలా కాకుండా ఉండాలి అని అంటే మనం ఇలా స్ప్రే చేసామంటే మట్టి కూడా తోడకుండా ఉంటాయి, మనకు చీమలు కూడా వెళ్ళిపోతాయి, అలాగే చెదులు కూడా పట్టకుండా ఉంటుందండి. ట్రై చేసి చూడండి, ఇది కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి. అంతే కదండి, స్టవ్ దగ్గర కూడా మనము నైట్లో ఇలా కాస్త స్ప్రే చేసేసి మనం తుడుచుకున్నాము అని అంటే బుద్ధింకలు కానీ బల్లులు కానీ ఏవి రావండి. చిన్న చిన్న పురుగులు, నల్ల పురుగులు ఏవి రాకుండా ఉంటాయి. నెక్స్ట్ టిప్ అండి, కొన్ని నిమ్మకాయలు అయితే పచ్చిగా ఉంటాయి. అలాంటప్పుడు అందులోనికి రసం అయితే రాదు. అలాగే ఒక్కొక్కసారి మనం ఫ్రిడ్జ్లో పెట్టింటాం కదా, అప్పుడు కూడా మనం వెంటనే తీసి రసం తీయాలంటే అసలు రసం అనేదే రాదు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఇలా ఒక చాకు తీసేసుకొని చాకు గుచ్చేసేయండి నిమ్మకాయని. గుచ్చేసిన తర్వాత స్టవ్ వెలిగించి ఒక కాసేపు ఇలా వేడి చేయాలి. మనం ఇలా తాకితే తాకేంతలా ఉండాలి వేడి, ఎక్కువగాను కూడా చేయకూడదండి. ఒక నిమిషం పాటు ఇలా వేడి చేయాలి. ఇలా మనము తాకగలగాలి, అంత వేడి చేయాలి నిమ్మకాయని. ఇలా వేడి చేస్తే రసం అనేది చాలా బాగా వస్తుందండి. ఎంత పచ్చి నిమ్మకాయ అయినా కూడాను చాలా బాగా రసం అయితే వస్తుంది. ఇలా తాకేటట్టు ఉండాలి. తర్వాత ఇలా తీసేసి మనం ఎక్కడైతే హోల్ చేసి ఉంటామో అక్కడ ఇలా చిన్నగా ఇలా కట్ చేసేయాలి. ఇలా మనం వేడి చేసి రసం తీయడం వల్ల నిమ్మరసం అనేది ఎక్కువగా వస్తుంది. ఒక్క నిమ్మకాయలోనే మనకి 2 నిమ్మకాయలంత రసం అయితే వస్తుంది. ట్రై చేసి చూడండి. ఎప్పుడైనా ఇది ఇందులో రసమే లేదు అనుకున్నప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. చూడండి, చూపిస్తాను ఎంత రసం వచ్చిందో. చూస్తున్నారు కదా, ఒక్క నిమ్మకాయలోనే ఇంత రసం అయితే వచ్చేసింది. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.